నిన్న రాత్రి పవన్ కళ్యాణ్‌కి ఫోన్ చేశారట కొడాలి నాని. విషయం తెలిసి మంత్రి రోజా షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కొడాలి నాని మన రోజాకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళిద్దరిలో వాళ్ళకే పడదు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి కొడాలి నాని మాట్లాడారట. ఒకప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళినటువంటి కొడాలి నాని, అలాగే అక్కడికొచ్చినటువంటి పవన్ కళ్యాణ్‌తో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి అక్కడ సెక్యూరిటీ సైతం పక్కకు నెట్టేసే సిబ్బంది. అది మన పవన్ రేంజ్. మొత్తానికి అక్కడ పవన్ కళ్యాణ్‌తో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా మారిపోయాడు వైఎస్ఆర్ చీపీకి సంబంధించిన మన ఎక్స్ మినిస్టర్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌కి ఆయన ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో, పవన్ కళ్యాణ్‌కి ఫోన్ కాల్ చేసిన కొడాలి నాని, తెలుగుదేశం పార్టీతో కంటే సోలోగా పోటీ చేస్తేనే మీకు బెటరని, తెలుగుదేశం పార్టీకి ఎవ్వడు ఓట్లేయడు. పైగా మరి తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని వాడుకొని వదిలేస్తుంది. అలాంటప్పుడు మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మళ్ళీ మీరు ఉన్న చోటు నుంచి గెలిచే అవకాశం కూడా ఉండదు. మరి వీటికి సంబంధించిన విషయంలో అయితే ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అందరూ చెప్తున్న విషయాన్ని బట్టి చూస్తే, రాజకీయంగా మీరు ముందడుగు వేయాలంటే దానికి కూడా ఒక ఆలోచన వేయండి. చంద్రబాబుతో చేస్తే నట్టెట్లా ముంచేస్తారు. ఆల్రెడీ ఎన్టీఆర్‌ని అలాగే దూరం చేసుకున్నాడు. ఇప్పుడు మీరు చంద్రబాబుతో చేస్తే గతంలో జరిగిందే మళ్ళీ జరుగుతుంది. మీరున్న నియోజకవర్గం నుంచి కూడా మీరు గెలవలేని పరిస్థితులొస్తాయంటూ సలహాలిచ్చారట. మరి పవన్ కళ్యాణ్ మీద ఇంత కన్సర్న్ ఎందుకు అని రోజా అయితే మరి కొడాలి నాని మాటలకి షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజంగానే కొడాలి నాని ఏం చేస్తారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్‌గా మారుతోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో రచ్చ రచ్చగా మారుతోంది. రాబోయే రోజుల్లో భారీ విజయం సాధించి మంచిగా అద్భుతమైనటువంటి హిట్ కొట్టాలని మరి ఎదురు చూస్తూ ఉంటే, ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఈ విషయాలు తెలిసి రోజా అయితే షాక్‌లో ఉందట. కొడాలి నానికి మరి పవన్ కళ్యాణ్‌కి మధ్య బాండింగ్ చూసి ఆశ్చర్యపోయిందట.